ఫ్రెండ్స్ మనలో చాలా మంది కూడా డౌట్ ఏమంటే భయ్యా మేము కొత్తగా ఏసీ కొన్నాము, ఏసీలోనే బిల్ట్ ఇన్ స్టెబిలైజర్ అయితే ఉంది, మేము మళ్ళీ అడిషనల్గా స్టెబిలైజర్ తీసుకోవాలా, ఒకవేళ తీసుకోకుండా ఏసీ అలా రన్ చేస్తే ఏసీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ఒకవేళ మంచి స్టెబిలైజర్ కొనాలనుకుంటే ఏ స్టెబిలైజర్ తీసుకోవాలని చెప్పి చాలా డౌట్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇదివరకే స్టెబిలైజర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా స్టెబిలైజర్ బయ్యింగ్ గైడ్ గురించి అయితే వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది, కావున ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేయండి. మనం తీసుకున్న ఎయిర్ కండిషనర్లో బిల్ట్ ఇన్ స్టెబిలైజర్ అయితే ఉంటుంది. ఈ స్టెబిలైజర్తోనే రన్ చేసుకోవడం వల్ల ఏసీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేదా మళ్ళీ అడిషనల్గా స్టెబిలైజర్ తీసుకోవాలని చెప్పి డౌట్ అయితే ఉంటుంది కదా. మనకు ఏసీలో చూసుకున్నట్టయితే స్టెబిలైజర్ అయితే ఉంటుంది, వాడు క్లియర్ స్పెసిఫికేషన్గా మెన్షన్ చేస్తాడు స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్పేసి. కానీ ఏసీలో మనకు స్టెబిలైజర్ అయితే ఉండదు, ఎస్ఎంపిఎస్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకు స్టెబిలైజర్ లానే ఉంటుంది. ఈ ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై యూనిట్ అయితే ఉంటుంది. దీని పని ఏమంటే ఇప్పుడు మన ఇంటికైతే ఏసీ కరెంట్ అయితే వస్తుంది, ఆల్టర్నేటివ్ కరెంట్ అయితే మన ఇంటికైతే రావడం వస్తుంది. ఈ ఏసీ కరెంట్ అనేది ఎస్ఎంపిఎస్కి అయితే వెళ్తుంది, ఎస్ఎంపిఎస్ అయితే వాటిని కన్వర్ట్ చేస్తుంది, డీసీ కరెంట్గా కన్వర్ట్ చేసి మనకు ఏసీ అయితే రన్ అయ్యేలా చేస్తుంది. సో ఇట్లా దీని పని అయితే ఉంటుంది. మనకు ఒకసారి వోల్టేజ్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏసీ కరెంట్లో ఒక 260 వోల్టేజ్ వచ్చింది అనుకోండి, అది ఎస్ఎంపిఎస్కి అయితే 260 వోల్ట్స్ అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అది కన్వర్ట్ చేస్తుంది, డీసీ కరెంట్ కానీ కన్వర్ట్ చేస్తుంది. ఎక్కడ కానీ ఎక్కువ వచ్చిన వోల్టేజ్ తగ్గించదు, తక్కువ వచ్చిన వోల్టేజ్ మళ్ళీ పెంచదు. సో ఇట్లాంటి పని అయితే ఉండదు. అంటే ఏసీ కరెంట్ని డీసీ లాగా కన్వర్ట్ చేస్తుంది, దాని పని అదే ఉంటుంది. మనకి ఇప్పుడు ఎక్కువ వోల్టేజ్ వచ్చింది అనుకోండి, ఆ ఎస్ఎంపిఎస్ అయితే ఎక్కువ హీట్ అవుతుంది. ఎక్కువ హీట్ అవ్వడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతో ఏసీ పీసీబీ బోర్డు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వాడు ఎస్ఎంపిఎస్ ఇస్తాడు, ఈ ఎస్ఎంపిఎస్ తోనే మనం రన్ చేసుకుంటే ఒక్కొక్కసారి హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఎస్ఎంపిఎస్ అయితే ఎక్కువ ఓవర్ హీట్ అయిపోతుంది. హీట్ అవ్వడం వల్ల అది షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, అప్పుడు ఏసీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంతకీ మనం ఖచ్చితంగా అంటే ఈ లోపల ఉన్న ఎస్ఎంపిఎస్ తోనే ఏసీ రన్ చేసుకోవచ్చా, అడిషనల్ స్టెబిలైజర్ తీసుకోవాలంటే 210 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ మధ్యలో మీకు పవర్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీరైతే స్టెబిలైజర్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి అయితే మనకు మల్టీమీటర్ అయితే ఉంటుంది, డిజిటల్ మల్టీమీటర్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ కూడా ఒక 200 కానీ 300 400 ఇట్లా ప్రైజ్ అయితే ఉంటుంది. అదొకటి తెచ్చుకోండి. అది తీసుకున్న తర్వాత మీ ఇంటికైతే ఎంత సో వోల్టేజ్లో పవర్ వస్తుందో చెక్ చేసుకోండి. 1 అవర్కి ఒకసారి లేదంటే 2 అవర్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ మీకు 210 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ మధ్యలో మీకు పవర్ వస్తుంది అనుకోండి, సో మీకు అప్పుడైతే పవర్ మంచి పవర్తో రావడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి మీ ఇంట్లో ఉన్న హోమ్ అప్లయన్స్ ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, సో ఇట్లాంటివి ఏవి డ్యామేజ్ అవ్వవు. సో మీకు క్లీన్ పవర్ అయితే రావడం జరుగుతుంది. సో దాంతో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతకు మించి ఒకవేళ 270 280 300 ఇట్లా కానీ మీకు పవర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా సో మీకు లో వోల్టేజ్ రావడం వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే లో వోల్టేజ్ రావడం వల్ల మీకు మహా అయితే ఏమవుతుంది, సో ఏసీ అయితే మీకు కూలింగ్ రావడం స్టాప్ అయిపోతుంది, ఇట్లా ప్రాబ్లం అయితే ఉంటుంది. హై వోల్టేజ్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఏసీ అయితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కావున మీకు వోల్టేజ్ అనేది 210 నుంచి 240 మధ్యలో ఉందనుకోండి, అప్పుడైతే మీరు ఈ స్టెబిలైజర్ కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ 260 270 280 300 ఇట్లా వచ్చినా కానీ, లేదంటే 200 కానీ 190 కానీ 180 కానీ ఇట్లా వచ్చినా అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు స్టెబిలైజర్ కొనాలి. ఇప్పుడు ఏసీలో ఉన్న స్టెబిలైజర్ అనుకోండి, అదే ఎస్ఎంపిఎస్ అనుకోండి, ఎస్ఎంపిఎస్ పని ఏమంటే ఏసీ కరెంట్ డీసీ కరెంట్ కన్వర్ట్ చేస్తుంది. దాంతోపాటు మీకు హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, ఎస్ఎంపిఎస్ అయితే మీకు వర్క్ అవ్వదు. దాంతోపాటు మీకు ఇలా లో వోల్టేజ్ వచ్చింది అనుకోండి, ఉన్న వోల్టేజ్ని కొద్దిగా బూస్ట్ చేసి హై వోల్టేజ్లో పంపిదు. అదే మీకు స్టెబిలైజర్ అనుకోండి, ఇప్పుడు లో వోల్టేజ్ వచ్చింది అనుకోండి, ఒక 200 వోల్టేజ్ వచ్చింది అనుకోండి, దాన్ని 220గా మీకు ఏసీకి అయితే పంపిస్తుంది. ఒకవేళ హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, దాన్ని కూడా తగ్గించి మీకు ఏసీకి ఎంత కావాలో అంత పవర్ అయితే పంపిస్తుంది. ఈ స్టెబిలైజర్ పని అయితే ఇది ఉంటుంది. స్టెబిలైజర్లో మీకు వోల్టేజ్ని బూస్ట్ చేస్తుంది. కొన్ని స్టెబిలైజర్ అయితే బూస్టర్ స్టెబిలైజర్ అయితే ఉంటుంది. ఇవి తక్కువ వోల్టేజ్ వస్తే కొద్దిగా ఎక్కువ వోల్టేజ్ లాగా సో ఏసీకి ఎంత వోల్టేజ్ కావాలో అంత వోల్టేజ్ గల పవర్ అయితే పంపిస్తుంది. కావున ఖచ్చితంగా మీ ఇంటికైతే సో ఈ పవర్ అనేది అప్ అండ్ డౌన్ అయిందనుకోండి, లో వోల్టేజ్ కానీ హై వోల్టేజ్ కానీ వస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరైతే స్టెబిలైజర్ కొనాలి. ఇంకొంచెం డెప్త్గా ఈజీగా మీకు అర్థం కావాలనుకుంటే నేను ఇదివరకే స్టెబిలైజర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి వాటి బయింగ్ గైడ్ గురించి అయితే కూడా చేశా కదా, ఆ వీడియో చూడండి, క్లియర్ అయితే అర్థమైపోతుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది మీరు యూస్ చేస్తున్న ఏసీకి స్టెబిలైజర్ కావాలా వద్దా అని చెప్పేసి. దాంతోపాటు నేను ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టాప్ 5 బెస్ట్ ఈ స్టెబిలైజర్ పిక్ చేశాను. అందులో నెంబర్ 1 చూసుకున్నట్టయితే మైక్రోటెక్ బ్రాండ్కి సంబంధించి స్టెబిలైజర్. నేను ఈ స్టెబిలైజర్ ఆల్రెడీ కొన్నాను, ఇది 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను. సో నాకైతే పర్ఫార్మెన్స్ అంతా ఓకే, బాగా నచ్చింది. వీటికి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను, ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడవచ్చు. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే
రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. దీని కెపాసిటీ అంటే మీకు 1.5 టన్ కెపాసిటీ గల ఏసీకి అయితే ఈ స్టెబిలైజర్ తీసుకోవచ్చు. అప్ టు 1.5 టన్ అంటే 0.8 టన్ కానీ 1 టన్ కానీ 1.2 టన్ కానీ 1.4 టన్ కానీ 1.5 టన్ కానీ మీ ఏసీ కెపాసిటీ ఉందనుకోండి, అప్పుడు ఈ స్టెబిలైజర్ మీరు తీసుకోవచ్చు. దీని వర్కింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే 160 వోల్ట్స్ నుంచి 285 వోల్ట్స్ వరకు వర్కింగ్ రేంజ్ అయితే ఉంటుంది. దీని వారంటీ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ అయితే వారంటీ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి వీగార్డ్ బ్రాండ్కి సంబంధించి ఈ ఏసీ స్టెబిలైజర్ ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 2514 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. ఇది కూడా 1.5 టన్ కెపాసిటీ ఏసీకి అయితే రన్ చేసుకోవచ్చు. అంటే మీకు అప్ టు 1.5 టన్ 0.8 కానీ 1 టన్ కానీ 1.2 టన్ కానీ 1.4 టన్ కానీ ఏసీ మీ ఇంట్లో ఉందనుకోండి, అప్పుడు ఈ స్టెబిలైజర్ తీసుకోవచ్చు. దీని వర్కింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే 170 వోల్ట్స్ నుంచి 270 వోల్ట్స్ దాకా వర్కింగ్ రేంజ్ అయితే ఉంటుంది. దీనిలో వారంటీ కూడా 3 ఇయర్స్ అయితే వారంటీ అయితే ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఎవరెస్ట్ బ్రాండ్కి సంబంధించి 4 కిలో వాట్స్ గల ఈ స్టెబిలైజర్ ప్రజెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 2879 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. ఇది డబుల్ బూస్టర్ స్టెబిలైజర్తో మీకు మేజర్గా ఏమంటే ఇప్పుడు మీకు వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చింది అనుకోండి, సో వాటిని కొద్దిగా బూస్ట్ చేసి ఎంత ఏసీ కావాలో అంత వోల్టేజ్ పంపిస్తుంది. ఇప్పుడు 200 వోల్టేజ్ వచ్చింది అనుకోండి, దాన్ని 220గా లేదా 210గా సో కొద్దిగా బూస్ట్ చేసి ఏసీ అయితే రన్ అలా చేస్తుంది. మీకు లో వోల్టేజ్ ఇష్యూస్ ఏమి ఉన్నాయనుకోండి, ఈ బూస్టర్ స్టెబిలైజర్ తీసుకోండి. దీని ప్రైజ్ అయితే మీకు 2879 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. దీని వర్కింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే 150 వోల్ట్స్ నుంచి 270 వోల్ట్స్ అయితే ఉంటుంది. ఇది కూడా అప్ టు 1.5 టన్ కెపాసిటీ గల ఏసీకి సరిపోతుంది. దీని యొక్క వారంటీ చూసుకుంటే 5 ఇయర్స్ అయితే వారంటీ అయితే ఉంటుంది. ఫోర్త్ కూడా అంతే మనకు ఎవరెస్ట్ బ్రాండ్కి సంబంధించి స్టెబిలైజర్. సో ఇది కూడా 5 కిలో వాట్స్ దాకా సపోర్ట్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే 3014 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. దీని వర్కింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే 150 వోల్ట్స్ నుంచి 270 వోల్ట్స్ అయితే ఉంటుంది. అప్ టు 2 టన్ ఏసీ వరకు ఈ స్టెబిలైజర్ సరిపోతుంది. ఇందులో కూడా డబుల్ బూస్టర్ అయితే ఉంటుంది. మీకు లో పవర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ స్టెబిలైజర్ తీసుకోండి. దీని వారంటీ కూడా 5 ఇయర్స్ అయితే వారంటీ అయితే ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి వీగార్డ్ బ్రాండ్కి సంబంధించి స్టెబిలైజర్ ప్రజెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 4999 ప్రైజ్ అయితే ఉంటుంది. ఇది కూడా డబుల్ బూస్టర్ స్టెబిలైజర్ అని చెప్పుకోవచ్చు. లో వోల్టేజ్ వచ్చింది అనుకోండి, సో కొద్దిగా బూస్ట్ చేసి ఏసీకి ఎంత కావాలో అంత వోల్టేజ్ అయితే పంపిస్తుంది. దీని వర్కింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే 130 వోల్ట్స్ నుంచి 280 వోల్ట్స్ అయితే ఉంటుంది. ఇది కూడా అప్ టు 1.5 టన్ ఏసీ కూడా సరిపోతుంది. దీని యొక్క వారంటీ చూసుకుంటే 3 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన మొత్తం అన్ని ఏసీ స్టెబిలైజర్ యొక్క లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ చేస్తే అక్కడ వీటిని మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు.